తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. 6 గ్యారంటీలపై అసెంబ్లీ ముందే బీఆర్ఎస్ ఆందోళన. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్. మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతాననుకుంటున్నాడు కేటీఆర్. సీతక్క ఫైర్. నా తప్పు లేదు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వీడియోతో మరింత వివాదం. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతాం. కార్యకర్తలతో హరీష్ రావు నల్ల బ్యాడ్జీల నిరసన. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన శివప్రతాప్ శుక్లా. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి రామ్మోహన్ నాయుడు. నల్లగొండలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణ. పలువురికి గాయాలు. శ్రీనగర్లో ట్యూలిప్ ఫెస్టివల్ ప్రారంభం. పర్యాటక రంగానికి కొత్త ఊపిరి అంటున్న ఉమర్ అబ్దుల్లా. రాజస్థాన్ శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలో మహాయజ్ఞం. పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. హింసలేని ఎన్నికలు నిర్వహిస్తాం. సిఈసి జ్ఞానేష్ కుమార్. అమరావతి సమీపంలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మృతివనం నిర్మాణం జరుగుతుంది. మొత్తం 6.8 ఎకరాల్లో ఈ స్మృతివనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అమరజీవి 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో తక్షణ చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచుకొని రాహుల్ గాంధీకి 1000 కోట్లు కప్పం కడుతున్నారని నినాదాలు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రభుత్వ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ పై మండిపడ్డారు. విపక్షాల గొంతు నొక్కుతూ ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. 6 గ్యారంటీల అమలుపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇక్కడ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆ ప్రయత్నాల మాయలో పడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు సీఎం హాజరయ్యారు. రంజాన్ పండుగ విలువలను గుర్తు చేసే పవిత్ర మాసమని ఆయన పేర్కొన్నారు. ఉపవాసం, ఆత్మశుద్ధి ద్వారా సత్సంబంధాలను పెంపొందించడమే ఈ పండగ సందేశమని చెప్పారు. మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు. క్రీడాకారులు మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్లకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుణ్ణి, మీ ఆశీస్సులు కావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నాయకుడిగా మారుతానని కేటీఆర్ భావిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరూ గుర్తించారనే భయంతో తమ అధినేత రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఎందుకంత కడుపు మంట అంటూ ఆమె ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకుల డ్రగ్స్ దందాపై ముందుగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ వైఫల్యాలపై మాట్లాడే ధైర్యం లేక కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నారని సీతక్క ఆరోపించారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అయితే రక్త పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్టు తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ తీసుకున్న కేసులో అరెస్ట్ అయిన మహేష్ యాదవ్ స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ పరిస్థితుల్లో కూడా వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఘటనపై పుట్టా మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన పల్లా శ్రీనివాస్ టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతామని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంలో సభను తప్పుదోవ పట్టించినట్టు సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ మంజూరు కాలేదని బ్యాంకే స్పష్టం చేసిందన్నారు. డ్రగ్స్ కేసుతో కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతు భరోసా 3 విడతలుగా బాకీ ఉందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో తప్పకుండా చర్చ జరిగేలా పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నేతలు నివాళులర్పించారు. అనంతరం వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి, సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహాన్ని రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆయన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకున్నారు. తెలుగు ప్రజల స్వాభిమానానికి, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని తెలిపారు. దేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన త్యాగమే పునాది అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహం ఆవిష్కరణ జరగడం గర్వకారణమని అన్నారు. ఈ విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని చెప్పారు. ఈ విగ్రహం భావితరాలకు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుడికి మరోసారి నివాళులర్పించారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. చెండూరులో ఇనుప రాడ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్లో ట్యూలిప్ ఫెస్టివల్ను ప్రారంభించారు. మంచు, వర్షం, పూల సువాసనల మధ్య ప్రకృతి అందాలు ఇక్కడే కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. వసంతకాలం ప్రారంభంతో జమ్మూ కాశ్మీర్కు కొత్త ఆశలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పర్యాటక రంగం కష్టకాలాన్ని ఎదుర్కొన్న విషయం తెలిపారు. వాతావరణం మారినట్లే పరిస్థితులు కూడా మెరుగవుతాయని ఆయన తెలిపారు. పూలు వికసించేంత వరకు ట్యూలిప్ గార్డెన్ పర్యాటకులతో కిక్కిరిసిపోతుందని ఉమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. రాజస్థాన్లోని జాలోర్లో ఉన్న శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలో నిర్వహించిన మహాయజ్ఞంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఆలయ స్థాపనకు 375 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని యోగి అన్నారు. ఈ సందర్భంగా మహంత్ వీర్ గంగానాథ్ మహారాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. యోగిరాజ్ జలంధర్ నాథ్ మహారాజ్కు సంబంధించిన ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని కూడా ఆయన ప్రశంసించారు. దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సోం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 824 నియోజకవర్గాల్లో సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో హింస లేని ఎన్నికల కోసం డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్ను సహా పలువురు అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ హామీ ఇచ్చారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారులు ఎక్కువగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమ వ్యాపారాలను ఆధునీకరించడానికి వారికి ఆర్థిక సహాయం అవసరమని అన్నారు. కొత్తగా ప్రారంభించే గ్రీన్ ఫీల్డ్ పరిశ్రమలకు కేరళలో అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. అందుకే ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, వెనుకబడిన వర్గాల వ్యాపారులకు ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. ఆర్థిక సహాయం పెరిగితే కేరళలో వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని శశి థరూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. బీహార్లోని బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ మొదటిసారి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నట్టు తెలిపారు. ఈసారి 5 సీట్లు గెలుస్తామని బీజేపీ నమ్మకంగా ఉందన్నారు.
ఇదిలా ఉంటే జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని అన్నారు. ఆయన భవిష్యత్తులో బీహార్ ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ బదిలీపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీ సూచనలతోనే పనిచేస్తుందని ఆరోపించారు. ఇది దేశంలో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని అన్నారు. మీడియా, ప్రజలు అందరికీ ఈ విషయం తెలుసునని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఈసీ తటస్థంగా వ్యవహరించాలన్నారు. కానీ ప్రస్తుతం ఈసీ చర్యలు పక్షపాతంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్లో ఉన్న ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ట్రామా కేర్ ఐసీయూ విభాగంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఐసీయూలో ఉన్న రోగులు ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనలో మరో 11 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పొగ పీల్చడంతో 23 మంది ఆసుపత్రి ఉద్యోగులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం మోహన్ చరణ్ మాజీ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో చికిత్స కోసం వచ్చిన 21 ఏళ్ల యువతిపై డాక్టర్ కిరణ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత జరిగిన ఘటనతో భయపడిన యువతి వెంటనే ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆసుపత్రికి చేరుకున్న భర్త, బంధువులు డాక్టర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించాడని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు డాక్టర్పై దాడి చేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.